మాకు గుంటూరు జిల్లాలోనే కాకుండా మరి యావత్ భారతదేశంలోనే మీకు అందరికీ తెలిసిన వ్యక్తి, గౌరవనీయులు పెద్దలు తులసి రామచంద్ర ప్రభు గారు, వారి రెండవ కుమారుడు తులసి కృష్ణ చైతన్య గారు, తులసి న్యూస్ ఛానల్ ఎండి గారు, వారు కూడా ఈ కార్యక్రమానికి మరి ఆహ్వానం అందించి రావడం మాకు ఆనందదాయకం. మరి వాళ్ళ నాన్నగారు మరి ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఐఐటిలో మద్రాసులో మంచి ఫస్ట్ ర్యాంక్లో చదువుకొని మెకానికల్ అయినా కూడా భారతదేశంలో రైతులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారనే ఉద్దేశంతో ఒక తులసి సీడ్స్ పత్తి విత్తనాల వ్యాపారాన్ని స్థాపించి మరి ఈ రోజున పీటీ రంగంలో కూడా మంచి ఫలితాలను ఇస్తూ రైతుల్ని ఆనందోత్సవాల్లో ఉంచారంటే మరి తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర అనుకుంటూ, అలాగే పెద్దలు గౌరవనీయులు మా అన్న సత్యన్నకు కూడా ఇక్కడ ఏదన్నా చిన్న ఇష్యూ ఉన్నా కూడా సత్యన్నతో మాట్లాడుకుంటూ మా అందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి సత్యన్నకు సందర్భంగా ఈ కార్యక్రమం చేసినటువంటి అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ మరి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా పెద్దలందరినీ కూడా కోరుకుంటూ, కార్యక్రమానికి దీనికి సంబంధించినటువంటి మరి తులసి కృష్ణ చైతన్య గారు ఆల్రెడీ అమెరికాలో ఒక 10 సంవత్సరాల నుంచి ఉంటూ ఈ సాఫ్ట్వేర్కి సంబంధించింది వాళ్ళు కూడా ఇక్కడ తులసి సంబంధించింది ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా నిర్వహిస్తూ తులసి న్యూస్ ఛానల్ కూడా అతి త్వరలో ప్రారంభోత్సవానికి అతి దగ్గరలో కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అలాంటి వ్యక్తిని కూడా పిలుచుకోవటం మనం ఇలాంటి కార్యక్రమంలో మరి వచ్చిన విద్యార్థులకు కానివ్వండి, మరి ఇక్కడ ఎవరైతే ఈ ట్రైనింగ్ సెంటర్లో అధ్యాపకులు ఉంటారో వారికి కూడా మరి చైతన్య గారు దాని విషయంలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి కాబట్టి వారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే చదువుకొని ఈ జావా అనే దాని గురించి మరి ఇక్కడ చదువుకోవటానికి రావటానికి దానివల్ల ప్రతిఫలాలు లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ ఇన్స్టిట్యూట్ అధినేత కూడా కొన్ని సూచనలు, విద్యార్థులకి అందరికీ కూడా మంచి సలహాలు మరి వారి ద్వారాగా మనం తెలుసుకోవాలి. అలానే మనం ప్రయాణం చేయాలి. భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా కూడా ఉండాలి. వారికి సలహాలు ఇవ్వాల్సిందిగా తులసి కృష్ణ చైతన్య మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.